మధ్యప్రాచ్యంలో దాడులు చేయడానికి అమెరికా గతంలో ఫెయిర్ ఫోర్డ్ బేస్ను, అలాగే హిందూ మహాసముద్రంలోని డీగో గార్సియా బేస్ను ఉపయోగించింది. ప్రస్తుతం మరోసారి ఆ రెండు స్థావరాల నుంచి దాడులు చేయడానికి యూకేను అనుమతి కోరింది. ట్రంప్కు షాక్ ఇచ్చింది యూకే. తమ బేస్లను ఉపయోగించవద్దని కీర్ స్టార్మర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2001 తర్వాత యూకే విధానంలో పలు మార్పులు జరిగాయి. ఒక మిత్రదేశం చేసే చట్టవిరుద్ధ దాడికి సహకరిస్తే బ్రిటన్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే ముందస్తు దాడులకు మద్దతు ఇవ్వడంలో బ్రిటన్ జాగ్రత్తగా ఉంది. ఇంతకు ముందు కూడా అమెరికా ఇరాన్పై చేసిన దాడుల్లో బ్రిటన్ నేరుగా పాల్గొనలేదు. కేవలం రక్షణ చర్యల్లో మాత్రమే సహకరించింది. అణు ఒప్పందంపై చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇరాన్పై దాడులకు ప్రస్తుతం అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్పై దాడులకు తమ దేశంలోని 2 కీలక స్థావరాలను వాడొద్దని బ్రిటన్ అమెరికాకి తేల్చి చెప్పింది. దీంతో స్వీడన్ సమీపంలోని ఫెయిర్ ఫోర్డ్ బేస్ నుంచి లాంగ్ రేంజ్ బాంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడానికి అమెరికాకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే డీగో గార్సియా బేస్ను మారిషస్కు తిరిగి అప్పచెప్పాలన్న బ్రిటన్ నిర్ణయంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తన అణు కార్యక్రమాన్ని ఆపాలని కొంతకాలంగా అమెరికా ఇరాన్పై ఒత్తిడి తెస్తోంది. ఆ విషయంలో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడులు చేస్తామని బెదిరించింది. అందుకోసం అనేక యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక దళాలను ఇరాన్ వైపు తరలిస్తోంది. ఏ క్షణంలో అయినా ఇరాన్పై అమెరికా విరుచుకుపడే అవకాశం ఉంది. తాజాగా ఇరాన్తో చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ మరో 10 రోజుల్లో అణు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.